హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. సో మరి ఆ వీడియో ఏంటనేది అయితే వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్స్ ఇన్ టు ది వీడియో. సో మరి ఈ వీడియో ఎవరి కోసం అనే విషయంపై అయితే క్లారిటీ ఇచ్చేస్తాను. సో ఈ వీడియో వచ్చేసి స్టూడెంట్స్ కోసం. సో దసరా హాలిడేస్ 2025లో తెలంగాణలోని దసరా హాలిడేస్ ఎప్పుడు అంటూ చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి. సో దానిపై అయితే ఈ వీడియోలో మీకు క్లియర్ అయితే చేయబోతున్నాను. సో వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో అప్పుడే అర్థమవుతుంది. సో సగం సగం చూస్తూ కామెంట్స్ అయితే చేయకండి. సో మీకు అర్థం అవ్వదు. తెలంగాణలో 2025లో దసరా విజయదశమికి సంబంధించి స్కూల్ హాలిడేస్ యొక్క ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ డేట్స్ అయితే క్లియర్గా ఉన్నాయి. సో మీరు ఈ డేట్స్ అయితే చూడండి. స్కూల్ హాలిడేస్ ఫర్ దసరా 2025 ఇన్ తెలంగాణ. దసరా స్కూల్ హాలిడేస్ బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ సెప్టెంబర్ 21, 2025 సండే. సో మనకి ఇక్కడ సెప్టెంబర్ 21 నుంచి అయితే దసరా హాలిడేస్ అయితే ఇస్తామని మనకి ఇక్కడ ప్రకటనలు అయితే ఇచ్చారు. సో సెప్టెంబర్ 21 నుంచి దసరా హాలిడేస్ ఉంటాయి. ఎప్పటి వరకు అంటే సెప్టెంబర్ 21, 2025 సండే నుంచి అక్టోబర్ 3, 2025 ఫ్రైడే వరకు అయితే హాలిడేస్ ఉంటాయని ఇక్కడ ఇచ్చారు. సో మనకి ఇక్కడ టోటల్గా చూసుకుంటే 13 డేస్ అయితే హాలిడేస్ అయితే ఈ 2025లో ఇవ్వనున్నారు. సో మనకి దసరా హాలిడేస్ వచ్చేసి 13 డేస్ అయితే ఇస్తున్నారు తెలంగాణలో. మనకి దసరా అనేది చాలా లార్జెస్ట్ ఫెస్టివల్ మనకి తెలంగాణలో. తెలుగు వాళ్ళకైతే దసరా అనేది చాలా అంటే చాలా ముఖ్యమైన ఫెస్టివల్ కాబట్టి సో దానికి సంబంధించిన డేస్ అయితే ముందుగానే ఇచ్చేశారు. ఒఫీషియల్ అకాడమిక్ క్యాలెండర్ 2025 to 26 ప్రకారం కూడా దసరా హాలిడేస్ చూడండి. ఇక్కడ టేబుల్ రూపంలో కూడా ఇచ్చారు. మనకి ఇక్కడ దసరా హాలిడేస్ డేట్ రేంజ్ సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3, 2025 వరకు. డ్యూరేషన్ వచ్చేసి 13 డేస్ డ్యూరేషన్ కూడా ఇచ్చారు. సో మనకి దసరా హాలిడేస్ అయితే 13 డేస్ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు దసరా హాలిడేస్లలో మీ యొక్క డేస్ని ఎంజాయ్ అయితే చేయండి. అలాగే ఎవరైనా అకాడమిక్స్కి వెళ్ళాలి అనుకునే వారు కూడా అకాడమిక్స్కి అయితే వెళ్ళండి. అలాగే మీ దసరా ఫెస్టివల్ని కూడా ఎంజాయ్ అయితే చేయండి. సో ఇదన్నమాట మన దసరా ఫెస్టివల్కి సంబంధించిన హాలిడేస్. ఇది జస్ట్ తెలంగాణలో మాత్రమే, ఏపీ వాళ్ళకి లేదు. ఏపీ వాళ్ళకి సంబంధించి చేయాలి అంటే మీరు కామెంట్ అయితే చేయండి. సో మీకు కావాలంటే మీరు కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను ఏపీ వాళ్ళకి సంబంధించి కూడా వీడియోని అయితే చేస్తాను. సో ఈ వీడియోని అయితే మీ తెలంగాణలోని ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. సో అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి. ఈ వీడియో చేశాను కాబట్టి అలాగే ఇందులో దసరా అంటే ఏంటి, దసరా యొక్క ప్రాముఖ్యత ఏంటిది, సో దసరా అంటే తెలియని వాళ్ళకి కూడా ఈ వీడియోలో అయితే మీకు తెలియజేయబోతున్నాను. సో వీడియో చేశాను కాబట్టి సో దసరాకి సంబంధించి వీడియోలో పూర్తిగా అయితే మీకు చెప్తాను. సో వీడియోని అయితే చూడండి. కొంతమంది అనుకోవచ్చు, సో మాకు దసరా అంటే తెలీదా, నువ్వు చెప్తేనే తెలుస్తుందా అనుకోవచ్చు. బట్ అలా అని అయితే ఏం లేదు. సో కొంతమందికి ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో చూడండి, దసరా అనేది హిందువులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. దీన్ని విజయదశమి అని కూడా అంటారు. ఈ పండుగ నవరాత్రుల ముగింపులో వస్తుంది మరియు ఇది చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది. సో మనకి ఈ దసరా అనేది హిందువులు జరుపుకునే ఒక ఫెస్టివల్ అన్నమాట. సో ఇది హిందువులు జరుపుకునే ఒక మెయిన్ ఫెస్టివల్ దసరా. సో దీన్ని మనం విజయదశమి అని కూడా అంటాము. సో దసరానే మనము విజయదశమి అంటాము. సో మరి ఇది ఎందుకు చేస్తాము అంటే చెడు నుంచి మంచి విజయాన్ని అయితే సాధిస్తాం. సో అందుకే మనం ఈ దసరా ఫెస్టివల్ అయితే చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నవరాత్రులు. దసరాకు ముందు 9 రోజులు నవరాత్రులు జరుపుకుంటారు. ఈ సమయంలో దుర్గాదేవిని పూజిస్తారు. సో నవరాత్రులు అంటే కొంతమందికి తెలీదు. సో నవరాత్రులు అంటే దసరాకు ముందు మనం 9 రోజులు జరుపుకుంటాం. సో వాటిని మనం నవరాత్రులు అని అయితే అంటాం. సో ఈ టైంలో మనం దుర్గాదేవిని భక్తి పూజలతో అయితే పూజిస్తాం. నెక్స్ట్ ఇక్కడ విజయదశమి అంటే ఏంటో చూడండి. 10వ రోజున అంటే దసరా రోజున విజయదశమి జరుపుకుంటారు. ఇది రాముడు రావణాసురుడిని వధించిన రోజుగా, దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించిన రోజుగా భావిస్తారు. మరి ఇక్కడ దసరా యొక్క ముఖ్యత ఏంటి అంటే దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయాన్ని అలాగే దైవ శక్తిని సూచిస్తుంది. జరుపుకునే విధానం. సో ఇక్కడ మరి దసరా జరుపుకునే విధానం ఎలా ఉంటుంది అని అయితే ఇప్పుడు చూడండి. ఈ పండుగను భారతదేశం అంతటా వివిధ సాంప్రదాయాలతో జరుపుకుంటారు. తెలంగాణలో దసరా రోజున జమ్మి చెట్టుకి పూజించడం,
పూజ చేయడం, ఆయుధ పూజ చేయడం వంటివి చేస్తారు. సో మరి ఈ ఫెస్టివల్ రోజు మనం భారతదేశం అంతటా వివిధ సాంప్రదాయాలతో కలిసి తెలంగాణలో అయితే దసరా రోజు జమ్మి చెట్టుకి అయితే పూజలు అయితే చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బొమ్మల కొలువు. కొన్ని ప్రాంతాలలో దసరాకు బొమ్మల కొలువులు పెట్టడం కూడా ఒక సాంప్రదాయం. నెక్స్ట్ లంక దహనం. ఉత్తరాదిలో రావణాసురుడి దిష్టి బొమ్మను దహనం చేస్తారు. మైసూర్ దసరా. మైసూర్లో దసరాను చాలా ఘనంగా జరుపుకుంటారు. దీనిని మైసూర్ దసరా అంటారు. అలాగే దసరాకి 10 రోజుల పండుగ విశిష్టత, ప్రాముఖ్యత అయితే ఉంటుంది. సో మరి ఆ 10 రోజులలో ఏ రోజు ఏముంటుంది అనేది అయితే ఇప్పుడు నేను చెప్తాను. సో 1వ రోజు నుంచి 10వ రోజు వరకు అయితే చెప్తాను. సో వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో తెలియని వారికి అయితే తెలుస్తుందని భావిస్తున్నాను. సో 1వ రోజు అశ్వయుజ శుద్ధ పౌర్ణమి ప్రథమ. దీనినే నవరాత్రుల ప్రారంభం అంటారు. ఘటస్థాపన, గడి కలశం పెట్టడం, శక్తి మాతను ఆరాధించడం మొదలు పెడతారు. సో 1వ రోజు అయితే మనం ఇక్కడ శక్తి మాతను ఆరాధించడం మనకి 1వ రోజు నుంచి అయితే మొదలు పెడతారు. సో ఇది దసరా ప్రారంభమైన మొదటి రోజు. ఇలా కలశం పెట్టడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ 2వ రోజు ఏముంటుందంటే ద్వితీయ రోజు. బ్రహ్మచారిణి దేవిని పూజిస్తారు. ఇలా పూజించడం ద్వారా విద్య, జ్ఞానం, శక్తి లభిస్తాయని నమ్మకం. సో 2వ రోజు అయితే ఇలా బ్రహ్మచారిణి దేవిని అయితే పూజించడం జరుగుతుంది నవరాత్రులలో 2వ రోజు. నెక్స్ట్ 3వ రోజు తృతీయ. చంద్రగంట దేవిని పూజిస్తారు. ఈ దేవిని పూజించడం ద్వారా ఇది ధైర్యానికి, శౌర్యానికి సంకేతం. సో 3వ రోజు ఇలా పూజించడం ద్వారా ధైర్యానికి, శౌర్యానికి అయితే ప్రాముఖ్యత ఉంటుందని ప్రజలు అయితే భావిస్తారు. నెక్స్ట్ 4వ రోజు. 4వ రోజు చవితి చతుర్థి. కూష్మాండ దేవి పూజ. సో దీని వలన సంతోషం, ఆరోగ్యం, శక్తి ప్రసాదిస్తారని నమ్మకం. సో మనం కూష్మాండ దేవిని పూజించడం వలన 4వ రోజు దసరా నవరాత్రులలో సంతోషం, ఆరోగ్యం అలాగే శక్తి ప్రసాదించడం జరుగుతుంది అని ప్రజల యొక్క నమ్మకం. నెక్స్ట్ 5వ రోజు పంచమి. స్కందమాతను పూజిస్తారు. సో పూజించడం వలన భక్తులకు రక్షణ, పిల్లల సంక్షేమం కలుగుతుందని నమ్మకం. సో మరి దసరా నవరాత్రులలో 5వ రోజు వచ్చేసి పంచమి. స్కందమాతనైతే మనం ఇక్కడ పూజించడం అయితే జరుగుతుంది. సో ఇలా పూజించడం వలన భక్తులకు అమ్మవారు రక్షణగా ఉంటారు. అలాగే పిల్లల సంక్షేమం కూడా కలుగుతుంది అని భక్తుల యొక్క నమ్మకం. నెక్స్ట్ 6వ రోజు వచ్చేసి షష్ఠి. కాత్యాయని దేవిని అయితే పూజిస్తారు. సో పూజించడం వలన అడ్డంకులు తొలగడం, కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క నమ్మకం. సో 6వ రోజు అయితే మనం కాత్యాయని దేవిని అయితే పూజించడం జరుగుతుంది. సో ఆ అమ్మవారిని పూజించడం వలన మనకున్న అడ్డంకులన్నీ తొలగిపోయి మనకి కోరికలు అయితే నెరవేరుతాయని మన యొక్క నమ్మకం అన్నమాట. నెక్స్ట్ 7వ రోజు. 7వ రోజు వచ్చేసి సప్తమి. కాళరాత్రి దేవి పూజ. సో ఇక్కడ కాళరాత్రి దేవి అమ్మవారిని రూపంలో పూజించడం వలన చెడు శక్తులపై గెలుపు, ధైర్యం ప్రసాదిస్తుందని నమ్మకం. సో మనకి ఇక్కడ 7వ రోజు అయితే కాళరాత్రి అమ్మవారు అయితే రూపంలో అయితే ఉంటుంది. సో ఆ రోజు మనం పూజించడం వలన అలాంటి ప్రయోగం జరుగుతుందని భక్తుల యొక్క నమ్మకం అన్నమాట. నెక్స్ట్ 8వ రోజు అష్టమి, దుర్గా అష్టమి. సో ఇది చాలా ముఖ్యమైన రోజు. మహాదుర్గాదేవిని పూజ. చిన్నపిల్లలు కమరికలు పూజ చేస్తారు. కన్య పూజ. సో దుర్గాష్టమి. సో ఇదైతే చాలామందికి తెలీదు. ఎందుకంటే చిన్నపిల్లల కమరికలు పూజ చేస్తారు. అలాగే కన్య పూజ కూడా చేస్తారు ఈ రోజు అయితే. సో మనకి నవరాత్రులలో చాలా విశిష్టమైన రోజు వచ్చేసి దుర్గా అష్టమి. సో ఇది 8వ రోజు వస్తుంది అష్టమి అనేది. సో ఈ రోజు అయితే చాలా ప్రాముఖ్యత అయితే ఉంటుంది. సో ఈ నవరాత్రులలో ఈ 8వ రోజు అయితే చాలా పవిత్రంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ 9వ రోజు. 9వ రోజు మహానవమి. చివరి రోజు శక్తి మాత పూజలు చేస్తారు. అలాగే ఆయుధ పూజ, ఆయుధాలు, పరికరాలు, వాహనాలు చేస్తారు. ఇది విజయం పను. సో మరి ఈ మహానవమి రోజు 9వ రోజు చివరి రోజుగా శక్తి మాత పూజలు అయితే చేస్తారు. ఆయుధ పూజలు, పరికరాలు అలాగే వాహనాల పూజలు కూడా చేస్తారు. సో మరి ఈ పూజల ద్వారా ఇది విజయంకి అయితే పనుల్లో విజయం అనుకున్న జరుగుతుంది అని ప్రజల యొక్క నమ్మకం. సో ఈ 9వ రోజు అయితే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ 10వ రోజు ఏముంటుంది అనేది అయితే చూడండి. 10వ రోజు విజయదశమి. సో ఇదే దసరా. సో అందరూ జరుపుకునేది విజయదశమి, దసరా. దుర్గామాత మహిషాసురుడిని విజయించిన రోజు. శ్రీరాముడు రావణుడిపై విజయం సాధించిన రోజు. విద్యారంభం, శుభకార్యాలు మొదలు పెట్టడానికి శ్రేష్టమైన రోజు. కొంతమంది
అప్త మొక్కలు బంగారంలాగా ఆకులు పంచుకుంటారు. ఉత్తర భారతదేశంలో రావణ దహనం చేస్తారు. సో ఇదన్నమాట మన దసరా ఫెస్టివల్ గురించి పూర్తి విశ్లేషణ అయితే ఇచ్చాను. సో దసరా ఎన్ని డేస్ ఉంటుంది, అలాగే దసరా అంటే ఏంటి, ఎలా జరుపుకుంటారు, ఏమని పిలుస్తారు అనేది ఈ వీడియోలో అయితే మీతో పూర్తిగా అయితే చెప్పడం జరిగింది. సో మరి దసరా గురించి తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసి తెలుసుకోండి. సో తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మన తెలంగాణలో అలాగే మన తెలుగు రాష్ట్రాలలో ఈ ఫెస్టివల్ అయితే చాలా ముఖ్యంగా జరుపుకుంటారు. ఇదే మన ముఖ్యమైన ఫెస్టివల్ దసరా అనేది. సో ఇదన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే, ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో చూసి ఇంతవరకు మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుంటే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. సో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నేను పెట్టే మంచి మంచి వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.